వచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా పాప హ్యాండ్స్ అప్ అయిపోయింది డాన్స్ చేయమంటే పాపం బుజ్జికి ఏం అర్థం కావట్లేదు. ఎనీవేస్ ఈనాటి బాలులే రేపటి కాబట్టి వీళ్ళందరూ చల్లగా ఉంటే మన దేశం బాగుంటది. ఆల్ ది బెస్ట్ నాన్న. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. నా గోల్ ఏంటంటే నక్షత్రాలని దగ్గర నుంచి చూద్దాం. ఇంకో గోల్ ఉంది, చందమామతో కలిసి ఆడుకోవాలి అని. ఇంకో గోల్ ఉంది, అంటే పంచదార చిలుకలతో మనసారా మాట్లాడాలి అని. నా అన్ని గోళ్ళు నా గోల్లో తీరిపోతున్నాయని నాకు అర్థమైందండి. ఆడాల మజాగా స్టార్ట్ చేద్దాం. కానీ మీరే ఇంత అందంగా ఇంత ఎనర్జెటిక్ గా ఉంటే మా పార్టిసిపెంట్స్ ఇలా ఉన్నారు కదా, వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని ఇటు వరకు వచ్చారంటే సూపర్ గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో పౌడరే కాదు, పక్కింట్లో పౌడర్ కూడా వాడుతూ చాలా అందంగా ఉంటారు. పిలిచేద్దా గట్టిగా చెప్పలేదు. వెల్కమ్ మీ పేరండి? సుష్మా. సుష్మా గారు ఏం చేస్తుంటారు? టీచర్. ఎప్పుడు లైఫ్ లో ఇంత హ్యాపీగా ఉంటారా? మీ డాన్స్ లో మీ హ్యాపీనెస్ అర్థం అవుతుంది. వెరీ నైస్, ఇలానే ఉండండి. వెరీ నైస్. బావగారు ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ గూగుల్ లో. చాలా సాఫ్ట్ గా ఉంటాడా ఆయన కూడా? ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని చూస్తున్నారా? నాటీ బాయ్. పాప ఎవరు? మా సిస్టర్. ఓనా? ఓన్ కానీ పోలికలు ఉండవులే అసలు. చూస్తున్నాను. మీ పేరమ్మా? నా పేరు సౌమ్య. నైస్ మీటింగ్ అండి. అర్థమైంది. మీ పేరండి? శిల్ప గారు. ఇంత హంగామా జరుగుతుంటే వెరీ గుడ్. ఈవిడెవరు? ఓకే, అల్లరి స్టార్ట్ అయింది కాబట్టి పరిచయాలు. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో జోక్ చెప్పొచ్చు, డాన్స్ ఆడొచ్చు, పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు. పెద్దక్క స్టార్ట్ చేయి. సరే, జోక్ చెప్తా. నవ్వొస్తుందా? నవ్వు రాకుండా నవ్వాలి. నువ్వు ఏం చేయండి, జోక్స్ అప్పిదారు ఇట్లా అంతే, అందరం నవ్వుతాం. అయితే పండక్కి అత్తవారింటికి వస్తాడు ఎవడు? అల్లుడు. అయితే రాగానే ఈవినింగ్ కాగానే రోజు డ్రింక్ చేస్తుంటా. వాళ్ళ అమ్మ అంటది కూతురుతో, ఏంటే రోజు చూసినా ఎప్పుడు చూసినా మీ ఆయన నాకేమిస్తా. ఇప్పుడు చూడు, నా మరదలు చెప్తా చూడు. చెప్పు మరదలా. రవి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఉంటారు. నేను నా ఫ్రెండ్. నీ దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వస్తాడు. వచ్చి ఏంట్రా రవి అలా చూస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే రవి చెప్తాడు, లేదురా నిన్నే ఎకనామిక్స్ బుక్ జిరాక్స్ తీపిచ్చా, స్కాన్ చేస్తున్నావు రెండింటిని, ఏమైనా జిరాక్స్ లో మిస్టేక్స్ వచ్చాయేమో అని అంటాడు రవి. వాట్ ఆ జోక్. పేగులు బయట పడుతుంది. ఇక్కడ మా సాఫ్ట్వేర్ ఆంటీ, మీరేం చేస్తున్నారు? అది మీరు చెప్పండి, జోక్ చెప్పాలా పాట పాడాలి? ఈ వేడి బగబగ మండే వేడిలో చల్లటి కూల్ గా పాట. రెడీ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగే చిలుకయింది, చిలికే చిటపట పాట అయింది, చిటపట పాటే తాకిన్నేలా చిలుకలు వాలే చెట్టై, రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. వచ్చే చిలుకలు కూడా ఈ డాన్స్ చూసి పాడిపోతాయి. వెరీ నైస్. నువ్వేం చేస్తున్నావు చిట్టి తల్లి? డైలాగ్. రెడీ, యాక్షన్. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, ఆడాల మజాక సెట్కి వచ్చా, నీ మీత మీద ఉన్నది ఇచ్చా, నీ మీత మీద ఉన్నది మీతి కాదా, మా మూతి మీద. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ ఆడాల మజాక సెట్కి వచ్చా, నీ మూతి మీద ఉన్నది మీసం అయితే నన్ను గెలిపించి నాకు గిఫ్ట్స్ పంపించురా రవి.
సూపర్. సో పరిచయం అయిపోయి చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి గిఫ్ట్లు రెడీయా? ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా? ఎవరి గోల వారధిలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం క్రేజీగా. ఓకేనా? నాలని కొంచెం తేడాగా ఉంటాయి, మీరు కూడా తేడాగా ఆన్సర్ చేయాలి. ఎవరైతే ఫాస్ట్ గా క్రేజీగా ఆన్సర్లు చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? రెడీ? టీమ్ ఏ అండ్ టీమ్ బి. టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. క్రికెట్ స్టేడియం చుట్టూ లైట్స్ ఉంటాయి, ఏసీలు ఎందుకు ఉండవు? ఎందుకంటే అక్కడ ఊపుకోవడానికి చేతిలో పేపర్లు కాదు, 4 కొడితే 4 అని పట్టుకోనికి ఇస్తారు, అది ఊపుకోనికి కాదు. అదే చెమటలో ఊపుకుంటాం, మరి ఊపుకోకపోతే కరెంట్ బిల్ సేవ్. లాజికల్ గా ఉండాలి. ఎందుకంటే హాయిగా పడుకుంటారు కదా, ఏసీలో హాయిగా అనుకుంటారు. చూడకుండా పడుకుంటారు వాళ్ళ టెన్షన్ వాళ్ళు. సూపర్ గా చెప్పారు. మీ ఆయన ఇలా భరిస్తున్నాడు. చిట్టి తల్లి చెప్తారు. చిట్టి తల్లి, ఏసీలు పెడితే అందరు క్రికెట్ ఆడడం మానేసి ఏసీ కింద ఎక్కడ ఏసీ ఉందని వెళ్ళి కూర్చుంటారు. ఏసీ ఎక్కడ పెట్టినా దూరం వరకు వస్తాం, గాలి పేచాడుందని ఆడికి ఓరు. ఓడిపోయారా? నేను చెప్పాలా? నా ఆన్సర్ ఇప్పుడు మీకు జ్ఞానోదయం చేస్తుంది. ఓకేనా? క్రికెట్ స్టేడియం చుట్టూ లైట్స్ ఉంటాయి కానీ ఏసీలు ఉండవు. ఎందుకంటే క్రికెట్ స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఇట్లాంటి బోర్డు ఉన్నాయి నా దగ్గర, ఒక్కొక్కటి వదులుతా చూడు. సెకండ్ క్వశ్చన్, సామెతని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కంప్లీట్ చేయండి. డాష్ కు అంతు లేదు, డాష్ కు సుఖం లేదు. ఆశకు అంతు లేదు, అబ్బో. ఆవేశానికి సుఖం లేదు. పెళ్ళికి టైం పడుతుంది ఇంకా. ఆశకు అంతు లేదు. ఏ వెయిటా? మీ వెయిట్ ఎవరికి కావాలండి? ప్రేమకు అంతు లేదు, పెళ్లికి సుఖం లేదు. క్రేజీగా ఉంది ఆన్సర్, బట్ దట్స్ ది రాంగ్ ఆన్సర్. ఆశకు అంతు లేదు, డబ్బుకి సుఖం లేదు. డబ్బుకి సుఖం లేదు, లాజిక్ ఉందా ఏమన్నా? ఇంకోసారి చదవకండి, స్కూల్కి పోకండి పిల్లలు. చిట్టి తల్లి, ఆశకు అంతు లేదు, మనిషికి సుఖం లేదు. ఇప్పుడు నేను చెప్తా, అదొక సామెత. ఆశకి అంతు లేదు, నిద్రకి సుఖం లేదు. చెప్పాను కదా, పూర్తిగా చెప్పాలి. రెడీ? నెక్స్ట్. కథలన్నిటికీ నచ్చే ఊరు? పల్లెటూరు. బాగుంది తెలివి. కథలన్నిటికీ నచ్చే ఊరు? చందమామ ఊరు. చందమామ ఊరైందా ఇప్పుడు నీకు? చందమామ దగ్గర తాతయ్య కూర్చున్నాడు చెట్టు కింద. ఆడనే ఉంటాడు ఆయన, కిందికి రాడు. చెప్పు చిట్టి తల్లి. చుక్కలు. చంద్రుడు కాదు. నేను చెప్పనా? కంచి is the right answer. మీకు ఛాన్స్ అయిపోయినాక చెప్పారు, అందుకే అది వ్యాలిడ్ కాదు. నేను ఇంత హాఫ్ చెప్పాను కదా, మరి నాకు ఇవ్వలేదు. మనకి రావడం కాదు, పక్కోడికి రావద్దు, అది కాన్సెప్ట్. ఇట్లాంటి ముందు పడదండి. రైట్. నెక్స్ట్. వర్షం పడకపోయినా పచ్చగానే ఉంటది, ఏంటది? పెరిగిన చెట్టు. గ్రీన్ టెంట్. గ్రీన్ టెంటా? కలర్ పోద్ది. పల్లెటూరు. వానలు పడకపోతే చెప్తాం, మేము చెప్తాం. రెడీ? ఫ్యామిలీ. చిలుక. వర్షం పడ్డా పడకపోయినా గ్రీన్ కలర్ లోనే ఉంటది కదా నీకు. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. వెరీ గుడ్, బాగా పర్ఫామ్ చేశారు ఇద్దరు కూడా. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. టీమ్ ఏనా టీమ్ బీనా? వీళ్ళు చీటింగ్ చేపించి గెలిపించి అమ్మో. కానీ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ వెళ్తుంది. క్రేజీగా ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి కంగ్రాచులేషన్. అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాము. సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో నడే రౌండ్. ఆడియన్స్ రెడీయా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. వెరీ నైస్. కలర్ఫుల్ చిలకలో నాగోల్లో నలుగురిని సెలెక్ట్ చేసాము. మా పెద్దమ్మలు, పిన్నిళ్ళు, అత్తలు, మరదలు అందరూ వచ్చేసారు. సో బా, మిమ్మల్ని చూస్తుంటే శివగామిని చూసినట్టే ఉందండి. ఆ చెయ్యిలో పెట్టుకొని ఏవరా ఏం కావాలరా నీకు? మీ పేరండి? స్వాతి. రాణి గారు. మీ పేరండి? రాజేశ్వరి గారు. అనిత గారు. రైట్. సో నలుగురు వచ్చారు. ఒక అద్భుతమైన టాస్క్, డైలాగ్ టాస్క్ రెడీ ఉంది. కానీ దానికంటే ముందు అద్భుతమైన ర్యాంప్ వాక్. ఆడవాళ్ళంటే అందంగా నడుస్తారు కదా, సో ఎంత అందంగా నడుస్తారో చూద్దాం. ఈ టీమ్ వర్సెస్ ఈ టీమ్. రెడీ? ఫస్ట్ మీ ఇద్దరు వస్తారు, వాక్ చేసి మళ్ళీ తిరిగి రండి, చూద్దాం ఎవరు అందంగా నడుస్తారో. ఎటు వచ్చేయండి.
రెడీ మ్యూజిక్. నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ. ఏమన్నవాక సూపర్. ఇద్దరు పెద్దమ్మలు కాదు, ఇద్దరు నా మరదల్లాగా నడిచారప్పా. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళేం చేస్తారో. వీలైతే అందంగా నడిచారండి, చూద్దాం. ఓకేనా? అందంగా నడవాలి. మ్యూజిక్. నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ నీ నగుమోమే ఎక్స్ట్రాడనరీ దీన్సే గదరగా ఎక్స్ట్రాడనరీ. ఓకే, ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ మీరు అక్కడికి వెళ్ళి ముగ్గురు పిల్లలు ఎందుకు అయ్యారో నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు కూడా బాగా నడిచారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలైన టాస్క్. ఓకేనా? అందరం సినిమాలు చూస్తాం. సినిమాలో మనకి డాన్సులు, ఫైట్లు ఎలా నచ్చుతాయో, డైలాగులు బాగా నచ్చుతాయి. కాబట్టి నేను యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఒక డైలాగ్ చెప్తాను దమ్ము సినిమా నుంచి. ఆ డైలాగ్ ని, మాడ్యులేషన్ ని, బాడీ లాంగ్వేజ్ ని నేను ఎలా అయితే చేస్తానో అలా మీరు చేయాలి. డైలాగ్ ఏంటంటే, ముందుకు వస్తారు ఇలా పౌరుషంతో, కోపం మీద ముందుకు వస్తారు. వచ్చి, నాది కాదు అనుకుని కొడితేనే ఇలా ఉంటే, ఒక్కసారి నాది, ఈ ఊరు నాది, ఇక్కడుండే జనాలు నా వాళ్ళు, అండ్ వాళ్ళ సమస్యలు నావి అని అనుకొని కొడితే 10 తరాల పాటు మీ వంశంలో మగబిడ్డ పుట్టడానికి భయపడతారా నీ అబ్బా. ఒక్కటి చెప్తా, గుర్తుపెట్టుకో. పంది బలుస్తే ఏనుగు అవ్వదురా. రెడో అని ఒక పోజ్ ఇచ్చేయండి. అయిపోయిందా? అయిపోయింది. ఇంటికి పోవచ్చు ఇంకా. ఓకేనా? అర్థమైపోయింది కదా? మా పెద్దమ్మ నిన్ను చూస్తే నాకు కాన్ఫిడెన్స్. యాక్షన్. నాదు కాదని కొడితేనే ఇలా ఉంటే 10 కాలాల పాటు ప్రజల కోసం. ప్రజల కోసం రాదా? ఏవి రాదు పిన్ని. డైలాగ్ చెప్పు. చిన్న డైలాగ్ చెప్పు రవి. మరి వేరే వేరే ఊర్లో అయితే పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. కాదు, ఇది తాతమ్మలకు చెప్పే డైలాగ్ ఉంది రవి. నాకు రాదు. కత్తి పెద్దగానే ఉంది, డైలాగ్ చిన్నగా ఉంది. చెప్పు. వద్దు, నేను చెప్పాను రవి. ఏంది చెప్పడం కాదు, నువ్వు చెప్పు. ట్రై చేయదా రాపిని. అబ్బా, నాది కాదనుకోని కొడితేనే ఇలా ఉంటే. అది సూపర్. నా బంగారం చెప్తా. బంగారం నువ్వు చెప్పు. నాది కాదనుకోనే కొడితే ఇలా ఉంటే, ఈ ఊరు నాది, ఈ ప్రజలు నా వాళ్ళు, సమస్యలు నావి అని కొడితే ఇంకెలా ఉంటుంది? 10 తరాల వరకు ఈ ఊర్లో మగ సంతానం లేకుండా ఉంటుంది. మగ సంతానం లేకుండా ఉంటుందా? ఏంటన్నా మొత్తం డైలాగ్ మార్చిపడ దొబ్బినావు. మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. అది కాదు, చెప్పు. రా చల్లగా. రెడీ, చెప్పండి. ఏం కాదు, మీకు వస్తుంది. ఒక్కసారి నాదనుకుంటేనే ఇలా ఉంటే, ఒక్కసారి నాది అనుకుంటే ఈ ప్రజల కోసం, ఇక్కడ ఈ ఊరి కోసం అందరికి పర్మనెంట్ చేసి పెడతా. 10 తరాల తర్వాత కూడా మగ బిడ్డ పుట్టేదే లేదు ఇక్కడ. అవునా? ఎందుకంటే ఆపరేషన్ చేస్తున్నా అందరికి. చెప్పండి మీరే. ఆవిడైతే మగ పుట్టగానే ఉండద్దు అంటుంది నాగోళ్ళ. రెడీ, కుమ్మ, యాక్షన్. నాది కాదనుకున్నది ఇలా ఉంటే, మరి నాదనుకుంటే ఈ సంసారం ఎలా ఉంటుంది? ఎవరు సంసారం, ఎవరు సంస్థానం? ఇప్పుడు సంసారాలు లెక్క పెడుతున్నాం. ఆవిడేమో ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది. అట్లా కాదు డైలాగు. నేను చెప్తా, నువ్వు రిపీట్ చేసి. ఓకేనా? రెడీయా? పౌరుషం స్ట్రైట్ చూడు. నేను వెనకాల ప్రాంప్టింగ్ ఇస్తుంటా. నాది కాదు అనుకొని కొడితేనే, నాది కాదనుకొని కొడితేనే ఇలా ఉంటే, ఇలా ఉంటే ఈ ఊరు నాది, ఈ ఊరు నాదే, జనాలు నా వాళ్ళు, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అనుకొని కొడితే, సమస్య నాదనుకొని కొడితే 10 తరాల పాటు, 10 తరాల పాటు మగ బిడ్డ పుట్టడానికి, మీ వంశంలో భయపడతారా? మీ వంశంలో భయపడతారా? నా కొడకల్లారా, నా కొడకల్లారా.
మీ అందరి కళ్ళకి కంటికి ఈ కత్తి కనిపించింది, కానీ నాకు ఇవి నడుస్తుంటే చీపిరి కనిపించింది. సో టాస్క్ అయిపోయింది. ఇప్పుడు ఈ టాస్క్ లో ఎవరికి గిఫ్ట్? సో ఈ సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో గిఫ్ట్ ఎవరు గెలుచుకున్నారంటే, మా ఈ సంసారంలో ఈ నాగోళ్ళ మగబిడ్డనే పుట్టాడని చెప్పేసింది పాపం ఆవిడైతే. కొంచెం క్రేజీగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. ఫైనల్ రౌండ్ రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ సెటప్ రెడీగా ఉంది. 3 స్టూల్స్ ఉన్నాయి అండ్ మీద మొక్కజొన్న పొత్తులు ఉన్నాయి, మక్క బుట్టలు. రైట్, అండ్ ఇక్కడ 3 బస్తాలు ఉన్నాయి, కొంచెం హెవీ వెయిట్ ఉన్నాయి. టీమ్ లో 2 ఉన్నారు. ఒక్కరు వచ్చి 3 బస్తాలని ఒక్క చేయితోని పట్టుకుంటారు. ఒక్క చేయితోని పట్టుకొని లెఫ్ట్ ఆర్ రైట్ మీ ఇష్టం కుంటుకుంటూ ముందుకెళ్తారు. మీ ఇష్టం ఉన్న స్టూల్ దగ్గరికి వెళ్ళండి, ఆ బస్తాలను కింద పడేయండి. ఒకే చేయితోని ఆ మక్క బుట్టల్ని పువ్వులాగా ఒలచండి. ఇలా 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 ఒకటే వేస్తారు. ఒకటే వేసి పరిగెట్టుకుంటూ వస్తారు, బస్తాలు తీసుకొని మళ్ళీ ఇంకో టీం మెంబర్ కి ఇస్తారు, వాళ్ళు పోతారు, మళ్ళీ అలానే ఒలుస్తారనమాట. సరిగ్గా పువ్వులాగా రావాలి మీరు ఒలిచినప్పుడు. సో 90 సెకండ్స్ లో మీ ఇద్దరు కలిసి ఆ 6లో ఎన్ని ఎక్కువ చేస్తారో అని కౌంట్ చేస్తాం మేము. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తారు. రెడీ, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, పువ్వులాగా రావాలి. వెరీ గుడ్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వచ్చేయండి వచ్చేయండి. వెరీ గుడ్, చేయకండి బట్. రెడీ రెడీ, టైం అయిపోతుంది. పువ్వులాగా ఇగో ఇలా రావాలా. వాళ్ళకెందుకు ఇప్పు? చల్లవాడు. ఆల్రైట్, సో 90 సెకండ్స్ లో బాగా పర్ఫార్మ్ చేశారు, కానీ కొంచెం మెల్లగా చేశారు అనిపించింది. 2 తీశారు అంటే మీ టార్గెట్ 3. ఫస్ట్ రౌండ్ లో ఎట్టగో పోయింది గిఫ్ట్, కనీసం ఈ రౌండ్ లో రావాలి. ఓకేనా? 3, 2, 1 గో. వెరీ గుడ్, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చేయి వాడద్దు. సరియా చేరుకోవే చలియా సరియా దింతనత్తా దింతా సరియా చేరుకుంటే చలియా చలియా దింతనత్తా దింతా సరియా చూడమంటా విదియా కదియా దింతనత్తా దింతా సరియా వేయమంటా తలుపుల గడియా గోలా గోలా హే గోలా గోలా. ఫినిష్. సో 90 సెకండ్స్ లో మీరు 1, 2, 3, 4 పూర్తి చేశారు. 4 పూర్తి చేశారు, వేరేజ్ మీరు రెండిటికే ఆగిపోయారు. నిజంగా కష్టపడ్డారు. వెరీ గుడ్, అందుకే గెలుచుకున్నారు థర్డ్ రౌండ్. సూపర్ గా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి కంగ్రాచులేషన్. ఇంగ్లీషులోన తన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. అక్క ఒక్క గిఫ్ట్ ఇస్తే ఇంత డాన్స్ చేస్తావా నువ్వు?
సూపర్ గా చేసింది. అసలు గిఫ్ట్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు గిఫ్ట్ మహిమ నాగోల్లో ఇవాళ ఆడాల మజాక సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండే, బాగా ఎంజాయ్ చేస్తాం. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరి ఫేసెస్ లో బ్యూటిఫుల్ స్మైల్స్. దట్ ఇస్ ఆడాల మజాక. ఈ టీవీలో ప్రతిరోజు 6 to 6:30 ఈవినింగ్ కలుసుకుంటా. అండ్ లెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. రేయ్, మనకి చరిత్ర ఒకటే నేర్పింది, మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంతమందినైనా చంపచ్చు. ఎవరైనా సలామనేలా అడుగడుగు ఒకేలా నడవనుగా ఏ వేళ ఎవరు Trust no one, kill anyone, be only one. Can, I love you darling, I love you darling, I love you darling.